పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరు రాస్తున్నారు? యేసుక్రీస్తు దాసుడు. రెండవది ఏంటి? అపోస్తలుడు. తర్వాత ఎవరైనా సీమోను పేతురు. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి. మన దేవునికి దగ్గర ఏముంది? నీతి ఉంది. యేసు ప్రభు నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడై ఉండి ఏ తప్పు లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఏ అవిధేయత లేనివాడు ఉండి మనందరి అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు పవిత్రమైన జన్మించి జీవించి తను తాను పవిత్రంగా సెలవులు అర్పించుకుని తన పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించి చనిపోయి సమాధి తిరిగి లేచాడు. ఈ సత్యం నందు విశ్వాసం వచ్చిన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. రోమేలకు రాసిన పత్రిక 4:25. 4:25 అమ్మా. 5 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టకై లేపబడెను. యేసుక్రీస్తు ప్రభు ఈ వచనములో 2 పనులు చేశాడు. మన అపరాధముల నిమిత్తము సెలవులో అప్పగించుకున్నాడు, రక్తము కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. రెండోది ఏంటంటే మృతుల్లో నుండి తిరిగి లేచాడు, మహిమదేహంతో తిరిగి లేచాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు. అయితే ఎందుకు తిరిగి లేచాడు? మన అపరాధములను క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. అందుకని ఇప్పుడు మన అపరాధముల నుండి మనల్ని దేవుడు విమోచించాడు, మనల్ని క్షమించాడు, ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. యేసుక్రీస్తు ప్రభునందుల విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులం, కానీ మనంతటి మనం నీతిమంతులము కాదు. నీతిమంతులమైతే దేవునితో సమాధానం కలిగి ఉంటాం. సో మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండాలి. ఈ లోకంలో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎవరొకరు ఏదో అనేస్తూ ఉంటారు, ఎవరొకరు ఏదో స్వార్థం చూపిస్తూ ఉంటారు, ఎవరొకరు అన్యాయం చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ విశ్వాసులమైన మనం ఏం చేయాలంటే భరించాలి అని అన్నమాట. భరించాలి. ఒకడు మీకు అన్యాయం చేస్తే ఏం చేయాలంట? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక. ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు ఆ శక్తి మనకి ఇవ్వాలి. 3:13 చదవండి. కొలసీ 3:13. ఎవడైనాను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు క్షమించుడి, మీరును క్షమించుడి. వాడికి క్షమాపణ ఎవరైనా సరే, యేసుక్రీస్తు ప్రభు మనకి తప్పులు చేసినప్పటికీ అవకాశం ఇచ్చి మారుమనసు పొందటానికి అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, వెంటనే శిక్షించకుండా ఉంటున్నాడు. అలాగే మనకి హాని చేసిన వాళ్ళని కూడా వెంటనే శిక్షించక, వెంటనే ఏదో చేసేయాలని, పగ తీర్చుకోవాలని అనుకోకుండా, ఏదో అయిపోవాలని అనుకోకుండా మారుమనసు పొందడానికి మనం కూడా సమయం ఇవ్వాలి. దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్యాయం చేసిన వారి కొరకు, హాని చేసిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక పక్కన దేవుడు తన సొంత సమయంలో దర్శిస్తూ ఉంటాడు. ఈ లోపల మనకేముంది? ఓర్పు అనేది. ఈ పరిస్థితులన్నీ కూడా ఓర్పు కొరకు కూడా దేవుడు మనలో ఓర్పును పుట్టించడానికి ఇవన్నీ కూడా
అనుమతిస్తూ ఉంటాడు అన్నమాట. అట్లాగా దైవ స్వభావంలో మనం పాలిభాగస్సులం ఏమని చదువుకున్నాం, అది కిందికి వెళ్ళినప్పుడు వస్తుంది. అలాగా ఎవరంట, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి. యేసుప్రభు ఎవరంట, నీతిమంతుడైన యేసుప్రభు పాపులమైన మనల్ని క్షమించి మనల్ని కూడా రక్షించి మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానపరిచాడు. అంత మాత్రమే కాకుండా మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి, ఎవరికి శుభం అని చెప్తున్నాడు? పేతురు మిగిలిన అపోస్తలులు. సో మా వలే మీరు కూడా, అంటే మన విశ్వాసం, పేతురికి ఎటువంటి విశ్వాసం ఉందో మనకు కూడా అటువంటి విశ్వాసం ఉంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదవండి త్వరగా. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పై వచనం కూడా చదవము. అందుకు యేసు, సీమోను బర్యోనా, ధన్యుడు, పాతాళలోక పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల్ని అడుగుతూ ఉంటాడు, నా గురించి లోకంలో ఏమనుకుంటున్నారు, నేను ఎవరినని చెప్పుకుంటున్నారు. ఒకళ్ళేమో ఇర్మియా అని, ఒకళ్ళేమో ఏలియా అని, ఒకళ్ళేమో ఏదో అని చెప్పుకుంటున్నారు. అయితే సరే, వాళ్ళు నన్ను ఎరగలేదు, ఏదో చెప్పుకుంటున్నారు, ఓకే, దాని గురించి నాకేం బాధ లేదు, యేసు ప్రభు చెప్పినట్లు. అయితే మీరేమనుకుంటున్నారు? ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? ఆయన ఎందుకు సరైన విశ్వాసం ఉండాలి, విశ్వాసం ద్వారా సరిగ్గా ఎరగాలి. అందుకనే మిమ్మల్ని ఆరాధన చేయించేది, ప్రార్థన చేసినప్పుడు కూడా వాక్యాన్ని ఏం విన్నారో అది తెలుసుకోవాలి. వాక్యం ద్వారా దేవుని సరిగ్గా ఎరగాలి. ఈయనకి ప్రత్యక్షత వచ్చింది, నీవు మహోన్నతుడైన దేవుని కుమారుడు అని గ్రహించాలి. అందుకని ఏమంటాడంటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, ఈ సంగతిలో పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. కానీ ఎవరు? తండ్రి కుమారుని బయలుపరుస్తాడు, కుమారుడు తండ్రిని బయలుపరుస్తాడు. వీరు ధన్యులు అన్నమాట. అందుకని యేసు ప్రభు ద్వారా తండ్రిని ఎరుగుతాం. తండ్రి అయిన దేవుడు మొదటిగా ఎవరిని బయలుపరుస్తాడు? కుమారుని. సో వారి ధన్యులే, వారే ధన్యులు, వారే క్రీస్తుని దేవుణ్ణి ఎరిగిన వారు. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముంటుందంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరిగితేనే నిత్యజీవం. ఎరగకపోతే ఊరికే మానసికంగా ఏదో చెప్తే కాదు. కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పేతురికి ఎటువంటి అమూల్యమైన విశ్వాసం ఉందో అదే అటువంటి అమూల్యమైన విశ్వాసం మనకు కూడా ఇచ్చాడు అన్నమాట. అటువంటిది మనకు కూడా దేవుడు ఇచ్చాడు. కనుక మనం అమూల్యమైన విశ్వాసం, పేతురు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? అమూల్యమైన విశ్వాసం. అందుకనే ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పేతురు ఏమంటాడు తెలుసా? అమూల్యమైన విశ్వాసం. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారు? ఎందుకంటే బంగారము అగ్ని పరీక్ష ద్వారా ఏమవుతుంది? పరీక్షింపబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. దానికంటే అమూల్యమైన విశ్వాసం వెండి బంగారాల కంటే కూడా. ఎందుకంటే అవి ఖరీదైనవి, వెండి బంగారాలు ఖరీదైనవి. ఎప్పుడు కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి లోకం వెండి బంగారాల మీదే చూస్తుంది. ఆ పేతురు కూడా అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో దేవాలయానికి వెళ్ళేటప్పుడు ప్రార్థనా సమయంలో 3 గంటలకి సాయంకాలం బయట కుంటి భిక్షగాడు ఉంటాడు. ఉన్నప్పుడు
ఆయన వీళ్ళ వైపు చూస్తాడు, ఏమన్నా డబ్బులు వేస్తారేమో. అయితే పేతురు అంటాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు, మా దగ్గర కలిగిన దాన్ని మీకు ఇస్తున్నాము అని చేయి పట్టుకుని పేతురు యోహాను ఏం చేశారు, లేపి యేసు నామమున లేచి నడువు అని చెప్పారు. వెంటనే ఏమయ్యాడు, లేచి నడిచాడు. ఇప్పుడు ఏది అమూల్యమైంది? వెండి బంగారాలు ఇస్తే అయిపోయేదా? వెండి బంగారాలు ఇస్తే అయిపోయేదా? ఒక కోడి తింటాడు, తర్వాత వచ్చేసాడు. కాబట్టి ఆ విధంగా సో వెండి బంగారాలు ఈ లోకంలో దాన ధర్మాలు చేసినప్పటికీ అవి పుణ్యకార్యాలని చాలామంది అనుకుంటున్నారు. మనల్ని వాటన్నిటి నుంచి తప్పించాడు కదా. ఎవరు కూడా యేసునామంలో రక్షణ పొందటం కంటే ఎక్కువ భాగ్యము లేదు. వారు నీతిమంతులు అవుతారు. తర్వాత యేసునామంలో మనం ప్రార్థన చేసినప్పుడు, వారి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, సాతాను చేత దెయ్యాల చేత పీడింపబడుతున్నప్పుడు ఈ విషయాలన్నిటి కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది. అట్లా యేసునామంలో విడుదల పొందేదే అమూల్యమైంది. సో అటువంటి విశ్వాసం దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి మన విశ్వాసం ఎటువంటిది? పేతురు విశ్వాసంలో గొప్పవాడు అనుకున్నప్పుడు అటువంటి అమూల్యమైన విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నామని పేతురు ఇక్కడ చెప్తున్నాడు. తన వారికే శుభమని చెప్తున్నాడు. ఇంకా యోహాను కూడా ఏం చెప్తాడంటే, యోహాను పత్రిక 3వ పత్రిక అటువంటి వారికి శుభమని కూడా చెప్పొద్దని చెప్తారు. చూడండి, రెండవ యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం చదవండి. యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఎవడైనను ఈ బోధన తేక వచ్చిన ఎడల చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. వాని క్రియలు కాదు, దుష్టక్రియలు. చూసి చదవండి. కాబట్టి వాని దుష్టక్రియల్లో మంచి క్రియలు 2 రకాలు ఉంటాయి. దుష్టక్రియలు అంటే అది వచ్చి ఆ దుష్టక్రియలు చేస్తూ, లేకపోతే యేసు ప్రభువును పక్కన పెట్టి బాధ చేస్తూ, ఏదో చేస్తూ, నీతికి సాధనమైన ఆధారమైన యేసు ప్రభువును పక్కన పెడితే నీతిమంతులను ఎట్లా అవుతాం? అపరాధ శిక్ష భరించిన యేసు ప్రభువును పక్కన పెడితే ఎట్లాగా? అలాంటివి తీసుకొస్తారు. అందుకని ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మీరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎవరు మోసపోకుండా ఉండాలని. కనుక యోహాను ఆ విధంగా అటువంటి వారికి ఏం చేయకూడదు? మన ఇంటికి వచ్చినా సరే గిన్నెడు నీళ్లు కూడా ఇవ్వద్దు, గ్లాసు నీళ్లు కూడా ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. వారిని ఏం చేయాలి? చాలండి, ఇంటికి చేర్చుకోవద్దు, గేట్ కూడా తీయద్దు, వెళ్ళిపోండి అని చెప్పాలి. ఓకే అండి, అంత తీవ్రంగా ఉంటుంది. అయితే 3వ వచనంలో 2-3 వచనాలు, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్నట్టునైన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము. కృపయు సమాధానం ఎట్లా విస్తరిస్తుంది? ఎట్లా విస్తరిస్తుందో చదివిందంతా సరిగా అర్థం చేసుకోవాలి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలుచున్నాడు కదా. మహిమను బట్టి గుణాతిశయమును బట్టి దేవుడు మనల్ని తన మహిమను బట్టి పిలిచాడు కదా. ఆయన మన ఏళ్ళు చేసిన కార్యాలన్నీ కూడా మహిమాయుక్తమైనవి కదా. ఎట్లా మహిమ అంటే, మనం యేసు ప్రభువుని చూడలేదు కానీ నమ్మేసాం, రాయబడిన వాక్యాన్ని బట్టి నమ్మేసాం. కాబట్టి ఆయన వెంటనే మనలో కార్యం చేశాడు. ఒక వ్యక్తిని ఒకళ్ళు మార్చడం అసాధ్యం. చూడండి, శానాన్ని దయ్యములు పట్టిన వాడు శ్మశాన వాటికలో కాలం గడుపుతూ బెదిరిస్తూ తను హాని చేసుకుంటున్నవాడు, దగ్గర 2000 దయ్యాలు పట్టుకున్న వ్యక్తి యేసు ప్రభు వెళ్ళిన వెంటనే ఏం చేశాడు?
ఆయన పాదాల మీద పడ్డాడు. ఎప్పుడైతే దెయ్యాలను గట్టించాయో అవి కోరుకున్నాయమని పందుల్లోకి వెళ్తాను వెళ్ళన్నాను చెప్పాడు. సో ఆ వ్యక్తిని ఎవరు స్వస్థపరిచారు? ఎంత యేసు ప్రభు ఒకవేళ వెళ్ళకపోతే ఆ గ్రామం పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? లేకపోతే ఇతరులు ఆ త్రోవలో వెళ్ళేవారు గాయపరుస్తూ ఉండేవాడు. సో అటువంటి భయంకరమైన పరిస్థితి. సో మనుషులు కొంతమంది క్రూర జంతువుల్లాగా సాతాను ఆ విధంగా వాడుకుంటూ ఉంటాడు. సో అటువంటి తన గుణాతిశయాలను బట్టి, తన ప్రేమను బట్టి, తన దయను బట్టి, తన జాలిని బట్టి, తన కనికరాన్ని బట్టి ఆ యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న వ్యక్తి లోకాసువార్త 10వ అధ్యాయంలో 31వ వచనం నుండి దొంగల చేత పట్టుబడి ఏమయ్యాడు? కొరప్రాణంతో ఉన్నప్పుడు లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారండి? సమయం. మనకి మనుషుల్ని రక్షించడానికి, ఆధ్యాత్మిక బాటలను నడిపించడానికి, దేవుని యొద్దకు చేర్చడానికి ముగ్గురే వచ్చారు. మొట్టమొదటిగా మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. రెండవది ధర్మశాస్త్రాన్ని బట్టి మళ్ళీ యాజకత్వం వచ్చింది. యాజకుడు కూడా ఏం చేయాలి అంటే చివరికి మంచి సమరయుడు వచ్చాడు. ఆయన యేసు ప్రభు గుర్తుగా ఉన్నాడు. సో యేసు ప్రభు ఆ శిక్ష భరించేసి విశ్వాసం ద్వారా క్షమించి వారిని నీతిమంతులుగా తీర్చి మనలాగా అందరినీ కూడా రక్షించాడు. కాబట్టి ఆ యేసు ప్రభు యొక్క దేవుని యొక్క గుణాతిశయాలు, ఆయన మహిమ, అధికారము అన్నీ కూడా మనం ఎరగాలి. తర్వాత మనల్ని పిలిచిన వాడికి వచ్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం ఊరికే పైకి చెప్పేది కాదు. అందరి గురించి చెప్తారు, దేవుడు అని చెప్పేస్తారు, రాయి రాపని తీసుకుని దేవుడు అంటారు. వారికి అనుభవ జ్ఞానం లేదు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్మామో దేవుని శక్తి మనలో పనిచేసింది, మారు మనసు అనేది వచ్చింది, దేవ భయం అనేది వచ్చింది. సో కాబట్టి విశ్వాసంలో నిజస్వరూపాన్ని చూసి నిరీక్షణ కలిగి పరలోకం కొరకు జీవించి సిద్ధపడే జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క గొప్ప అనుభవం అనుదినము కూడా ఈ అనుభవంతో మనం నడుచుకునే వారిగా ఉండాలి. కాబట్టి అనుభవం మూలంగా ఆయన దైవశక్తి, అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసినవన్నిటినీ ఇస్తున్నాడు. అంటే ఈ శరీర జీవితానికి కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఇంక దేనికి ఎట్లా ఇస్తున్నాడు? పొద్దున్న లేచి మేము కష్టపడి పని చేయాలి కదా. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఆయన. కాబట్టి కష్టపడాలి, శరీరం కొరకు కష్టపడాలి, ఆత్మ కొరకు కష్టపడాలి. ఆత్మ కొరకు అన్నీ తానే కష్టపడ్డాడు, విశ్వాసం ద్వారానే ఇచ్చేసాడని. కాబట్టి అటు ఆత్మకి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. రెండు శరీరానికి కూడా అనుదినం ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు చెప్పాడు, దినదిన ఆహారము అనుదినము మాకు దయచేయండి. అంటే రెండు రకాలుగా అనమాట. కొన్నిసార్లు మన దగ్గర ఉన్నా సరే తినలేం. అజీర్తి అంటారు, అనారోగ్యం అంటారు, ఏదో అంటారు. రోజు తిని భోజనం చేసి మన పనులు ఏమైనా ఉంటే ఇంట్లో పనులు చేసుకొని, కుటుంబ పనులు చేసుకొని, ఉద్యోగం చేసుకొని, సో దేవుని పనులు కూడా చేయాలి. ప్రార్థన కూడా, యాజక ధర్మం కూడా చేయాలి. ఆ శక్తిని శరీరాన్ని కేవలం ఈ జీవితం కొరకు కాకుండా దైవభక్తి కొరకు కూడా దాన్ని వినియోగించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? కావలసిన వాటన్నిటిని ఇస్తున్నాడు. మనుషులు ఈవెన్ విశ్వాసులు ఒకే సైడ్ చూస్తున్నారు. దినాలు అంత శరీరం పైపై తిరిగిపోతున్నారు. వచ్చే జనరేషన్ యవనస్తులు కూడా అట్లే అవుతున్నారు. అలా లేకుండా మనం జాగ్రత్తగా మన పిల్లల్ని మనం పెంచేవారుగా ఉండాలి. కాబట్టి కేవలం దేవుడు అంటే ఆత్మ విషయంలో ఎక్కువ చేశాడు. ఏకంగా తన ప్రాణాన్ని పెట్టాడు. తాను కూడా భోజనాన్ని సైతం లెక్క పెట్టలేదు. సాతానుడు శోధించాడు కదా, 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉండేది? ఉన్నాం, బాగా ఆకలిగా ఉంది కదా, ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకున్నావు. నీ దివ్యమయం ఉంది కదా నీలో, నీ మయంతో రాళ్ళు రొట్టెలు అయిపోండి అంటే అయిపోతాయి అని శోధించాడు అన్నమాట. అప్పుడే చెప్పాడంటే మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి రెండు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని నోటి నుండి వచ్చే మాటలు ఇస్తున్నాడు, ఆత్మ దినదినం నూతన పరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, విశ్వాస నిరీక్షణలు కోల్పోకుండా చేస్తున్నాడు.
ప్రేమలో నిలిచి ఉండేటట్టుగా చేస్తున్నాడు. మనం కూడా ఇతరులను ప్రేమించేటట్టుగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. తన దివ్య శక్తితో మాత్రమే ఆ విధంగా వాటిని చేస్తున్నాడు. కాబట్టి దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు, అనుభవ జ్ఞానం కలిగిన వారు. అందుకనే ఆయనకి అన్నింటిలో ప్రథమ స్థానం ఇచ్చి, ఆయన్ని ప్రేమించి, ఆయన హత్తుకొని జీవించడం ద్వారా ఏం విస్తరించాయంటే కృపయు సమాధానం. కృపయు సమాధానం వారికి కలుగుతుంది. కాబట్టి కృపా సమాధానములు దేవుడు మనకి దినదినము కూడా అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనం చేసిన తప్పులను బట్టో, లేకపోతే ఇతరులు తప్పు చేసి వారు మనల్ని హింసించిన దాన్ని బట్టో ఏదో రకంగా మనం సమాధానం కోల్పోతున్నాం. అయితే నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ హింస వస్తుంది, ఎందుకు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని అడగటానికి కూడా యోగ్యత లేదు. ఎందుకంటే మనం కూడా ఎవరికో ఏదో చేసి ఉంటాం, మనకి తెలియదు. మన తప్పులు ఏంటో మనం తెలుసుకోము. అయితే అందుకని ఏది విత్తితే ఆపంటే చేసి ఉండకపోవచ్చు. యేసుప్రభు కూడా ఏం చేయలేదు, ఆయన ఏం చేశారు, హింసించారు. సో ఆయన ఓర్చుకున్నాడు. తెలియక ఏదో చేస్తున్నారని తెలుసుకుంటే ఆయనకి అదే గొప్ప భాగ్యం. నేను చేసినవన్నీ తప్పులని తెలుసుకోవటం. అట్లా దేవుడు మనల్ని కూడా క్రీస్తు యేసు నడిచిన మార్గంలోనే నడిపిస్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు కృపా సమాధానం మెండుగా అనుగ్రహిస్తాడు. ఆయన మీద ఆధారపడి అప్పగించుకుని ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం ప్రార్థనలోకి